డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీకి సంబంధించి బీపీటీ, బీఎస్సీ, ఎంఎల్టీ, పారామెడికల్ ఈ కోర్సులకు సంబంధించి థర్డ్ ఫేజ్ అసలు ఏమైంది? సో మనకి ఈ వీకెండ్ మండే అని అనుకున్నాం కదా. సో మరి ఎందుకు పోస్ట్ పోన్ అయింది, యూనివర్సిటీ వాళ్ళు ఏమని చెప్పారు, సో మనకి ఎందుకు డిలే అవుతుంది అనే విషయాల గురించి ఈ వీడియోలో డీటెయిల్గా చెప్తాను. వీడియో అంతా లైక్ చేయండి. కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మెయిన్గా యాక్చువల్గా ఈ రోజు అయితే రావాలన్నమాట. సో యూనివర్సిటీ వాళ్ళకి ఈరోజు 7:40 నియర్లీ ఆ టైంలో అయితే కాల్ చేయడం జరిగింది. సార్ ఈరోజు అన్నారు కదా, రాలేదంటే మనకి ఒక ఈ వీక్లో రిలీజ్ చేస్తారు, కానీ 2 or 3 డేస్లో మనకి టైం అయితే పడుతుందమ్మా, వచ్చేస్తుంది. ఏమైనా ఇష్యూస్ వల్ల రేట్ అయితే అయ్యి ఉండొచ్చు అని చెప్పారన్నమాట. సో మీకు రేపు కూడా ఒకసారి అయితే కనుక్కుంటానమాట. కనుక్కున్న తర్వాత మళ్ళీ వీడియో అయితే చేయడం జరుగుతుంది. సో మీరు అంతలోపు ఏం చేస్తారంటే లిస్ట్ అయితే ప్రిపేర్ చేసుకోండి కట్ ఆఫ్ సంబంధించి. చాలామందికి ఈరోజు ఫోన్ కాల్లో కూడా మాట్లాడడం జరిగింది, మెసేజ్ కూడా నేను ఇన్స్టాగ్రామ్ డిఎంలో కూడా చేస్తానమాట. మీరుగా కట్ ఆఫ్ సంబంధించి లిస్ట్ అయితే ప్రిపేర్ చేసుకోండి. మనకి 2 or 3 డేస్లో థర్డ్ ఫేజ్ నోటిఫికేషన్ అప్డేట్ అయితే రాబోతుందన్నమాట. యాక్చువల్గా ఈరోజు బీఎస్సీ నర్సింగ్ 2026-27 అకాడమిక్ ఇయర్ సంబంధించి ఒక అప్డేట్ అయితే వచ్చింది. దాంతోపాటు పీజీ రిలేటెడ్ సంబంధించి అప్డేట్స్ అయితే వచ్చినాయన్నమాట. అండ్ అలాగే ఏమైనా డేటా రాకపోయినా సరే మనకు కొంచెం అటు ఇటు అయితే మన నర్సింగ్ అయితే అవ్వచ్చు, అది పారామెడికల్ అయితే అవ్వచ్చు. సో అందుకు సంబంధించి కొంచెం లేట్ అయితే అవ్వడం జరిగింది. మనకి ఈ వీక్లోనే పక్కగా వస్తుంది, ఇంకా లేట్ అంటూ ఉంటుందన్నమాట. 2 or 3 డేస్లో మనకైతే రిలీజ్ చేస్తారు. వచ్చి వెంటనే మీకైతే అప్డేట్ అయితే ఇస్తాను. మళ్ళీ ఒకసారి రేపైతే కనుక్కుంటానమాట. కనుక్కొని మీకైతే వీడియో అయితే చేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో. మెయిన్గా మనకి ముఖ్యంగా శాస్త్ర కాలేజ్ అన్నమాట. ఈ కాలేజ్ కూడా మనకి నెల్లూరులో అయితే ఉంది. వీళ్ళు ప్రొవైడ్ చేసే కోర్సుల విషయానికి వస్తే కనుక బీపీటీ అన్నమాట. మనకి మేనేజ్మెంట్ కోట విషయానికి వస్తే వితౌట్ హాస్టల్ 70-20తో ఉంది. ప్లేస్మెంట్స్ కూడా మనకు మంచిగా అయితే ఉన్నాయి. ఎవరైనా డైరెక్ట్గా బీపీటీ మేనేజ్మెంట్లో జాయిన్ అవ్వాలి అని అనుకుంటే సో మెయిన్గా మన ఛానల్ పేరు అయితే చెప్పండి. వాళ్ళ ప్రిన్సిపల్ వాళ్ళు కూడా తెలుసు అన్నమాట. మీకు ఇంకా డిస్కౌంట్ అయితే రావడం జరుగుతుంది. అండ్ అలాగే మెయిన్గా ఈ స్క్రీన్ మీద కనిపించే ఈ నెంబర్కి ఒకసారి కాంటాక్ట్ అయితే అవ్వండి. వాళ్ళైతే మిమ్మల్ని డీటెయిల్గా గైడ్ చేస్తారన్నమాట ఈ కాలేజ్ వాళ్ళు. సో డైరెక్ట్ ప్రిన్సిపల్ వాళ్ళ నెంబర్ అయితే ప్రొవైడ్ అయితే చేయడం జరిగింది. వాళ్ళు చెప్తారు అడ్మిషన్ ప్రాసెస్ ఏంటి, ఎలా ఉంటుంది, ఫీజు ఏంటి, అన్ని వివరాలు అయితే వాళ్ళైతే చెప్పడం జరుగుతుంది.